ఐపీఎల్ 2024లో మినుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. శనివారం సొంత గడ్డపై గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని మరో 38 బంతులు మిగిలుండగానే ఛేదించింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు డూప్లెసిస్, విరాట్ కోహ్లీలు పోటీపడి బౌండరీలు బాదటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి దాటికి ఆర్సీబీ 5.4 ఓవర్లో 92-0తో నిలిచింది. డూప్లెసిస్ 23 బంతులు 64, విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 42 రన్స్ చెలరేగారు. దీంతో 10 ఓవర్లోపే మ్యాచ్ ముగుస్తుందని అంతా భావించారు. కానీ స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసిన గుజరాత్ పోటీలోకి వచ్చింది. ఓ దశలో 92-0తో నిలిచిన ఆర్సీబీ 117-6తో నిలిచింది. వేగంగా ఆడే ప్రయత్నంలో విల్ జాక్స్ 1, రజాత్ పటిదర్ 2, గ్లెన్ మ్యాక్స్వెల్ 4, క్యామరాన్ గ్రీన్ 1 స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. దీంతో గుజరాత్ టైటన్స్ మ్యాచ్లోకి బలంగా వచ్చింది. కానీ దినేష్ కార్తిక్ 12 బంతులు 21, స్వప్నల్ సింగ్ 9 బంతుల్లో 15 గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో ఆర్సీబీ 13.4 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బౌలర్లో జాషువా లిటిల్ 4, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 19.3 ఓవర్లో 147 పరుగులకు ఆల్అవుట్ అయింది. షారుఖ్ ఖాన్ 37, రాహుల్ తివాటియా 35 రాణించారు. ఆర్సీబీ బౌలర్లో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, యాష్ దయాల్ 2 వికెట్లు, విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు, కెమెరాన్ గ్రీన్ 1, ఖాన్ శర్మ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో ఆర్సీబీ 2 పాయింట్లతో పాటు భారీ నెట్ రన్ రేట్ను సంపాదించుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరింది. ఈ సీజన్లో ఆడిన 11 మ్యాచ్లు 4 గెలిచింది ఆర్సీబీ. మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.